మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆల్రెడీ మీకు కొంత తెలిసినా కొంత అవగాహన ఇవాళ కొంత వచ్చింది. ఎంత బాధాకరం అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, కానీ ఈయాటికి కూడా ఎస్సీలకు ఇబ్బంది కలుగుతుందనే మాట పబ్లిక్లో అక్కడక్కడ చెప్పుకుంటేనే ఉంది, కానీ సాక్షాత్తు ఇది కనిపిస్తూనే ఉంది. ఎంత నిర్లక్ష్యం అంటే ఎస్టీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే, ఇప్పుడు మీ ముందే మాట్లాడిన సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు 25 సంవత్సరాల క్రితం అంట వాళ్ళ సెంచులు లోపల ఉంటే పట్టుకొచ్చిరంట, వీళ్ళకు భూమి కావాలని ఇచ్చిరంట, ఉండడానికి భూమి వాళ్ళకి ఇప్పించినాం అంటున్నారు. కానీ వాళ్ళ మీద లేదు, అది పట్ట ఎవరి పేరు మీద ఉంది, ఎవరి దగ్గర ఆక్యుపై చేసిరో వాళ్ళ మీద ఇవాళ వరకు 25 సంవత్సరాలు నడుస్తుంది. మరి గవర్నమెంట్ వ్యవస్థ సిగ్గుచేటు కాదు. రైతు బంధు కోసం ఆశపడి వాళ్ళు అక్కడ దాచిపెట్టుకోవడం, వీళ్ళ పేరు మీద ఇప్పటివరకు మార్పియకుండా ఉండడం, వాళ్ళు పావులో పరుకో వీళ్ళకి గీయడం, వీళ్ళు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ఇది నడుస్తున్న వ్యవస్థ. అది సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు. మేమే తీసుకొచ్చినాం, మేమే ఈడబెట్టినాం, భూమి ఇచ్చినాం అంటున్నారు. కానీ పట్టా ఏది అంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పట్టా ఏది, పట్టా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకో పరిస్థితి చెప్తున్నారు. ఆ భూ వివాదాల్లోనే భాగంగానే ఇలా నాగయ్య అనే చనిపోయారని వాళ్ళు చంపిరని అంటున్నారు. అదే కారణంగా దానికన్నా ముందే ఎఫ్ఐఆర్ అనేది తెలియనే లేదు. వెలుగులోకి వచ్చిందే మొన్న, దాదాపు 15 రోజుల క్రితం ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం వెలుగులో రావడానికి దాదాపు ఇప్పుడు 3-4 రోజులు బయటకు వస్తుంది. అంటే ఆలోచించండి. తర్వాత అమ్మాయికి జరిగిన అన్యాయం తర్వాత ఇమీడియట్లీ తర్వాత 1-2 డేస్లోనే ఒక మర్డర్ కూడా జరిగింది అంటున్నారు. అది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకపోవడం. అంటే చూడండి, 20 సంవత్సరాలు పట్టాలి అనేవాడు వీళ్ళని పట్టించుకుంటారని నేను అనుకుంటానా? ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళ కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. అని ఇప్పటి వరకు చాలామందికి పట్టాలు లేవు, ఇండ్లు కూడా చాలామందికి లేవు. ఇవాళ వరకు 25 సంవత్సరాలు ఇల్లు ఇచ్చిన దాఖలు వీళ్ళు లేరు. ఎవరైనా ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినట, ట్రస్ట్ వాళ్ళు ఇస్తే నీకేం సంబంధం? మీరు కదా ఇవాళ లోపల నుండి తీసుకొచ్చిన వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్ ఆదుకోవాల్సిన ట్రస్ట్ ఆదుకుంటే మీరెందుకున్నారు? మరి మీరు కూడా ట్రస్ట్ కిందకి వెళ్ళిపోరి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ట్రస్ట్ కింద వెళ్ళిపోరి. ఖచ్చితంగా నేను మాట్లాడతాను, చూస్తాను, తగు న్యాయం చేసేటట్టు చేస్తాను. ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆడిబిడ్డ ఈశ్వర ఆ దోషులను కఠినంగా శిక్షించేటట్టు, ఆమెకు న్యాయం జరిగేటట్టు చేస్తాను.